ఎలా ఉందంటీ? సూపర్ స్మైలీ. ఈ దెబ్బతో ఆ చైత్ర గేమ్ కి చెక్ పెట్టడం ఖాయం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ ఐడియా స్మైలీ. మోస్ట్ వెల్కమ్ ఆంటీ. ఒకే దెబ్బకి 2 పిట్టలన్నట్లు ఈ ఒక్క ఐడియాతో సీతారత్నం నుంచి ప్రాపర్టీ మీ చేతుల్లోకి రావటం, చైత్ర ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం 2 ఒకేసారి జరుగుతాయి. ఎస్. చెప్పిందంతా గుర్తుంది కదా? నేనేం చెప్పానో అదే విధంగా చెప్పాలి. ఎవ్వరికి ఏ అనుమానం రాకూడదు. త్వరగా వచ్చేయండి. ఈ ఇంట్లో ఇంతమంది ఉంటే తన బాధ ఎవరితో చెప్పుకోలేకపోయింది ఏంటి గోమతి? మనందరం ఇంత కాని వాళ్ళం అయిపోయావా? చైత్రతో తనకొచ్చిన ఇబ్బంది ఏంటో నాకేం అర్థం కావట్లేదు అత్తయ్య. చైత్ర ఎవరికి హాని చేసే రకం కూడా కాదే. మీరిలా ప్రతిసారి చైత్రం వెనకేసుకొస్తున్నారు కాబట్టే తన వల్ల కలిగిన ఇబ్బందిని కూడా పాపం ఆంటీ మీతో చెప్పుకోలేకపోయారేమో. ఆంటీకి ఏదన్నా జరగరాంటి జరిగితే మాత్రం నేను ఆ చైత్రని మాత్రం వదిలిపెట్టను ఆంటీ. తన మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేస్తాను. ఆవేశపడకు స్మైలీ. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. హంస కళ్ళు తెరిస్తే కాని అసలేం జరిగిందో తెలీదు. ఇంకా ఏం తెలియాలంటీ? తన వల్ల ఎంత బాధపడుంటే లెటర్ రాసి మరీ పాపం ఆంటీ సూసైడ్ అటెంప్ట్ చేస్తారు. మీరెన్నైనా చెప్పండి, మీరు ఈ విషయాన్ని లైట్ తీసుకున్నా నేను మాత్రం ఆ చైత్రని వదిలిపెట్టను. మహి, అలా ఖాళీగా కూర్చోకపోతే అమ్మకి పనులు ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా. నేనేం ఖాళీగా లేను. ఇంతసేపు మన గదంతా క్లీన్ చేసి ఇప్పుడే వచ్చి కూర్చున్నాను. ఏంటమ్మా? ఇక్కడ చైత్ర అంటే ఎవరండి? నేను సార్. చెప్పండి. మీకు హంస గారు తెలుసా? తెలుసు. నేను బాలింట్లోనే వర్క్ చేస్తున్నాను. ఎందుకు అలా అడుగుతున్నారు? ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేశారు. సూసైడ్ అటెంప్టా? తనకేం కాలేదు కదా? ఎందుకలా చేశారు? తన చావుకి కారణం చైత్ర అని మీ పేరే సూసైడ్ నోట్లో రాశారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీ మీద కంప్లైంట్ కూడా చేశారు. అందుకే మిమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్ళడానికి వచ్చాం. తను నోట్లో నా పేరు రాయడం ఏంటి? నాకేం తెలియదండి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది సార్. తను అలా చేయడానికి చైత్రకు ఎలాంటి సంబంధం లేదు. అవును సార్, మా అక్క అలాంటిది కాదు. తనని స్టేషన్కి తీసుకెళ్ళకండి సార్, ప్లీజ్ సార్. సారీ అండి. వన్స్ కంప్లైంట్ ఫైల్ చేశాక మేము యాక్షన్ తీసుకోక తప్పదు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. తన్ని స్టేషన్కి తీసుకెళ్లి ఎంక్వైరీ చేస్తాం.
మీరు అన్నట్టు తను తప్పు లేదని ప్రూవ్ అయితే వదిలేస్తాం. అది కాదు సార్, ఎవరో ఏదో కంప్లైంట్ ఇస్తే మీరు ఇలా వచ్చి తనని తీసుకెళ్లడం కరెక్ట్ కాదు సార్. తనకి పెళ్లి ఫిక్స్ అయింది, రేపు మాపు పెళ్లి కాబోతోంది. తనని ఇలా స్టేషన్ కి తీసుకెళ్తే పరువేం కావాలి సార్? మీరేదైనా మాట్లాడాలనుకుంటే స్టేషన్కి వచ్చి మీ మీద కంప్లైంట్ చేసిన వాళ్ళతో మాట్లాడుకోండి. చైత్ర గారు మీరు రండి. ఒక్క నిమిషం సార్, నేను అమ్మాయితో 5 నిమిషాలు మాట్లాడొచ్చా? ఓకే అండి. చైత్ర ఇలా రామ్మా. చైత్ర, ఆ హంస కావాలని మనం కేసు ఓడిపోవాలని ఇలా చేస్తుంది. లేదమ్మా, తన ఉద్దేశం ఏదైనా కావచ్చు, కానీ తనకేమైనా జరగరంది జరిగితే నన్ను నేను క్షమించుకోలేను. నీకు అర్థం కావడం లేదు చైత్ర. తను ప్రాణాలు తీసుకునేంత పిరికిది కాదు, వెర్రి బాగులదైతే అంతకంటే కాదమ్మా. నేను వెంటనే వెళ్ళి మీరిద్దరూ నా కూతుడు కాదని నిజం ఒప్పేసుకుంటాను. అప్పుడే తను నీ మీద పెట్టిన కేసు వాపస్ తీసుకుంటుంది. వద్దమ్మా, ఆ పని మాత్రం చేయొద్దు. తను కేసు పెడితే నాకొక్కదానికే నష్టం, కానీ నువ్వు నిజం ఒప్పుకుంటే ఆ అమ్మఒడిలో ఉన్న ప్రతి ఒక్కరికి నష్టం జరుగుతుంది. నువ్వు ఊరుకో అక్క. మీరు చెప్పిందే కరెక్ట్ అండి. వెంటనే మీరు వాళ్ళ లాయర్కి కాల్ చేసి కోర్టులో నిజం ఒప్పుకుంటానని చెప్పండి. మా అక్క మాత్రం పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి వీల్లేదు. మహి, నువ్వు ఊరుకోవే. లేదమ్మా, ఈ గొడవల్లో నువ్వు ఇరుక్కోవడం, అవమానాలు పడ్డం నాకిష్టం లేదు. నేనిప్పుడే కాల్ చేస్తాను. అమ్మా ఆగు. నువ్వు హంస నాటకం ఆడుతుందని నమ్ముతున్నావు కదా, సో తనకేం కాదు. మహా అంటే నన్ను క్వశ్చన్ చేస్తారు, ఏదో ఒక రకంగా ఇరికించడానికి ట్రై చేస్తారు. మన సైడ్ ఏ తప్పు లేనప్పుడు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నీకు పిచ్చి పట్టిందక్క. సీతారత్నం గారు, మీరు చెప్పకపోతే నేనే డైరెక్ట్ గా హంస గారి దగ్గరికి వెళ్ళి చెప్తాను. మహి, నువ్వు ఇంకేం మాట్లాడకు. అమ్మఒడిని రక్షిస్తాను అని నేను అమ్మకి మాటిచ్చాను. అదే జరగకపోతే నేను ప్రాణాలతో ఉన్నా లేనట్టే. అక్క, నువ్వేదో తప్పు చేసిన దానిలా. చైత్ర, నువ్వు ఉండమ్మా. స్టేషన్కి నీ బదులు నేను వెళ్తాను. అక్కడికి వెళ్ళి అన్ని మాట్లాడతాను. అమ్మ వద్దు, అలా చేస్తే హంస గారు వేసిన ప్లానే నిజమవుతుంది. మిమ్మల్ని బ్లేమ్ చేసి అమ్మఒడిని మనకి దక్కకుండా చేస్తారు. అందుకే నేనే వెళ్తాను. నేను మహిని చూసుకోండి. అదిగా చైత్ర. అమ్మ ఇంకేం మాట్లాడొద్దు ప్లీజ్. స్లీపింగ్ పిల్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల తను కంప్లీట్ అన్కాన్షియస్ అయిపోయింది. బట్ ఇన్ టైంలో ట్రీట్మెంట్ ఇచ్చి అంతా కక్కించడం వల్ల షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్. ఈ మెడిసిన్స్ తెప్పించి వాడండి అండ్ 3 hours తర్వాత సెలైన్ పెట్టించండి. షూర్ డాక్టర్. తనకి స్పృహ ఎప్పుడు వస్తుంది? కాసేపట్లో వస్తుంది సార్. తను ఏ విషయానికి ఎక్సైట్ కాకుండా చూసుకోండి. పల్స్ రేట్ పెరిగితే కష్టమవుతుంది. టేక్ కేర్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. మామ, నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. అవునత్తయ్య గారు, మీరు వెళ్ళండి.
హంస దగ్గర నేనుంటాను. సరే గోమతి, హంస స్పృహలోకి రాగానే నన్ను పిలువు. అమ్మా, నేను బామ్మని తన గదిలో వదిలేసి వెళ్ళి టాబ్లెట్